చేసేసి ఇక్కడ మనం అయిపోయింది కదా, ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడ ఏ ఇన్పుట్లు పెట్టాలి. ఇన్పుట్లు ఇక్కడ ఇలా వచ్చిందానికి ఇన్పుట్లు పెట్టలేదు. ఆర్ కొడితే రొటేట్ అవుతుంది. క్యాప్సల్ ఏ ఉన్న చోట ఏ పెట్టేద్దాం ఫస్ట్. ఓకే సార్. అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఒక ఏ, 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 ఇక్కడ ఒక ఏ. నెక్స్ట్ బీలన్నీ పెట్టేద్దాం. బి 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 బి. నెక్స్ట్ ఇప్పుడు సీలన్నీ పెట్టద్దాం. ఎందుకంటే ఫుల్ ఆర్డర్కి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి అంటే 2 అవుట్పుట్స్ ఉంటాయి, 3 ఇన్పుట్లు ఉంటాయి. కాబట్టి ఇన్పుట్ని ఏబీసీ అనుకుంటాం. కాబట్టి సి వన్ చోట్ల ఇప్పుడు సి పెట్టేస్తాం. సి పెట్టేసాను. అలాగే అవుట్పుట్ పెట్టాలి కాబట్టి ఇక్కడ అవుట్ అని ఉంటుంది. ఇందాక ఇన్నున్న దగ్గర అవుట్పుట్ ఉంటుంది. ఈ అవుట్ పేరు వచ్చేసరికి మనకి ఇన్వర్టర్ పెట్టి పెట్టాలి. దీని పేరు సమ్. ఇక్కడ లాజిక్ గేట్ ఉంది, అక్కడ ఇన్వర్టర్ తీసుకొని ఇలా కనెక్ట్ చేస్తాం. అది సమ్. అలాగే క్యారీ కూడా ఉంటుంది, క్యారీని కూడా కనెక్ట్ చేస్తాం సేమ్ ఇలాగే. క్యారీ దీని నుంచి క్యారీ ఇక్కడ నుంచి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఇది క్యారీ. ఇప్పుడు వీటికి మనం వీడిడీలు గ్రౌండ్ పెట్టాలి. సో ఇక్కడ జిఎండ్ అంటే గ్రౌండ్, దీనికి ఒక గ్రౌండ్, అలాగే దీనికి ఒక గ్రౌండ్ ప్లేస్ చేసుకుంటాం. అలాగే వీడిడి కావాలి కాబట్టి దీనికి ఒక వీడిడి ప్లేస్ చేసుకొని దీనికి ఒక వీడిడి ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా. వ్యూలోకి వెళ్ళి 54. సో ఇక్కడ మనకి ఏదైతే డిజైన్ ఉందో ఈ డిజైన్ మనం ఇక్కడ చేసేసాం. ఓకేనా. ఈ రెండు ఒకటే. ఓకే సార్. ఓకే. సేమ్ డిజైన్ ఇక్కడ లాంచ్ చేసాం. చేసిన తర్వాత దీన్ని సేవ్ చేస్తాం. సేవ్ చేసి ఈ టీ స్పైస్ అని ఉంది కదా, ఈ టీ స్పైస్ దగ్గర క్లిక్ చేస్తాం. టీ స్పైస్ దగ్గర క్లిక్ చేస్తే మన టీ స్పైస్ ఓపెన్ అవుతుంది. ఆ టీ స్పైస్ ఓపెన్ అయిన తర్వాత మనకి కొన్ని కోడింగ్ రాయాలన్నమాట. ఆ కోడ్ ఇక్కడ రాస్తాం. ఈ రాయడం మనం ఏమంటాం, నెట్ లిస్ట్ అంటాం. నెట్ లిస్ట్ లాస్ట్కి వచ్చేయండి. ఫస్ట్లో ఓపెన్ అయితే లాస్ట్కి వచ్చేసి ఇక్కడ డాట్ మోడల్ పీమాస్ లెవెల్ ఈజ్ ఈక్వల్స్ టు 1, VPO ఈజ్ ఈక్వల్స్ టు -1. ఎంటర్. డాట్ మోడల్ nmas level is equals to 1, VTO is equals to 1. అంటే పీమాస్ అనేది 0 ఇస్తే ఆన్ అవుతుంది,
1 ఇస్తే ఆఫ్ అవుతుంది. సో 0 కాబట్టి 0 మనం నెగిటివ్ 1తో రిప్రజెంట్ చేస్తాం. అదే n మైనస్ 1 ఇస్తాం కాబట్టి 1తో రిప్రజెంట్ చేసుకుంటాం. దాని తర్వాత VDD EDD గ్రౌండ్ DC 5 ఇస్తాం. ఇచ్చాక ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్ అని ఉంటుంది. ఈ ఇన్సర్ట్ కమాండ్లోకి వెళ్ళి వోల్టేజ్ సోర్స్ సెలెక్ట్ చేసుకొని బిట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్మాల్ v క్యాపిటల్ A. ప్రతి వోల్టేజ్ సోర్స్కి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ నేమో ఇన్పుట్ కనెక్ట్ చేస్తాం, నెగిటివ్ నేమో గ్రౌండ్ కనెక్ట్ చేసుకుంటాం. పాజిటివ్ నేమో ఇన్పుట్కి, నెగిటివ్ నేమో గ్రౌండ్కి. ఏ కాబట్టి 4 zeros 4 ones తీసుకుంటాను. ఆన్ వచ్చేసరికి 5 volts, ఆఫ్ వచ్చేసరికి 0 volts. పల్స్ విడ్త్ 10 nanoseconds, లో టైం 10 nanoseconds, హై టైం 10 nanoseconds, రైస్ టైం 0.01 nanoseconds, 0.01 nanoseconds. ఇన్సర్ట్ కమాండ్ కూడా నాకు ఇన్సర్ట్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే బీని కూడా ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ అలా 0011 తీసుకున్నాను. నాకు ప్రీవియస్గా 4 zeros 4 ones తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే సిని కూడా ఇన్సర్ట్ చేయాలి. అలా ఏబిసి మొత్తం ఇన్సర్ట్ చేయాలి. 01 01 01. ఎలా ఇన్సర్ట్ చేయాలంటే మనకి 000 001 010 100 అలా 8 కాంబినేషన్ వచ్చేలా చేసుకోవాలి. ఓకే, అది ఇక్కడ నేను చూపిస్తాను. ఇదిగోండి 000 001 010 011 100 101 110 111 అలా 8 కండిషన్స్ చేసుకుంటాను. నెక్స్ట్ డాట్ ట్రాన్. ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనమాట. 1n to 80n అంటే 1 nanoseconds నుంచి 80 nanoseconds వరకు రావాలండి. నెక్స్ట్ డాట్ ప్రింట్. మన ఇన్పుట్లు ఏమి ఇచ్చాము? ఏ ఇచ్చాము, ఏని ప్రింట్ చేయాలి. బి ఇచ్చాము, బిని ప్రింట్ చేయాలి. సి ఇచ్చాము, సిని కూడా ప్రింట్ చేయాలి. నెక్స్ట్ సమ్ ఇచ్చాము, అవుట్పుట్. అలాగే క్యారీ ఇచ్చాము. అయినా దీన్ని సేవ్ చేస్తాం. సేవ్ చేసి ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, రన్ సిమ్యులేషన్. ఆ రన్ సిమ్యులేషన్ క్లిక్ చేస్తాం. రన్ సిమ్యులేషన్ క్లిక్ చేస్తే మనం ఏదైతే కరస్పాండింగ్ నెట్ లిస్ట్ ఇచ్చి డిజైన్ చేసామో దాని కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ వెరిఫై చేస్తాం. సో ఇదేంటంటే 000 ఇచ్చినప్పుడు సమ్ 0 క్యారీ 0, 001 ఇచ్చినప్పుడు సమ్ 1 క్యారీ 0, 010 ఇచ్చినప్పుడు సమ్ 1 క్యారీ 0, 011 ఇచ్చినప్పుడు సమ్ 0 క్యారీ 1. ఇక్కడ బ్లూ కలర్ 1 అయింది. నెక్స్ట్ 100 ఇచ్చినప్పుడు సమ్ 1 క్యారీ 0. నెక్స్ట్ 101 ఇచ్చినప్పుడు సమ్ 0 క్యారీ 1, 110 ఇచ్చినప్పుడు సమ్ 0 క్యారీ 1. ఆల్ 1s ఇచ్చినప్పుడు సమ్ 1 అవుతుంది, క్యారీ కూడా 1 అవుతుంది. ఇది మన ఫస్ట్ డయాగ్రామ్ అవుతుంది. ఇది ఆల్రెడీ నేను మీ డాక్యుమెంటేషన్ పెట్టాను. ఓకేనా? ఓకే. మీ డయాగ్రామ్ ఇది ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. ఇది అర్థమైందా? ఫస్ట్ డిజైన్ ఇది. ఈ డిజైన్ చేసి ఇదిగో ఈ అవుట్పుట్ చూపించారు. 0001 011 ఇదే కదా. 0001 011. నెక్స్ట్ ఇది 011 0110 100 1. ఇదిగో 0110 100 1. సరిపోయిందా? ఇది చేశాను. దాని తర్వాత ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలన్నమాట. ఆల్రెడీ సెల్ 0లో ఇది మనం పెట్టేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం సెల్ 1లోకి వెళ్తాం. ఇంకా సెల్ 0 చూసాం కదా, ఇప్పుడు సెల్ 1 ఇంకొక డిజైన్ కోసం మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి సైడ్ పెట్టేస్తే ఇప్పుడు మనకి ఫిగర్ 1 డిజైన్ చేసాం కదా ఈ పేపర్లో. ఇప్పుడు ఫిగర్ 2 ఇది చూస్తున్నాం. ఏ చూస్తాం, తర్వాత బి చూస్తాం, తర్వాత సి చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం ఫస్ట్ ఫిగర్ చేస్తున్నాం కాబట్టి మనం కావాలంటే దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ కొడితే కాపీ అయిపోద్ది, కంట్రోల్ సి కొడితే అదే కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అయిపోద్ది, కంట్రోల్ సి అంటే కాపీ అయిపోద్ది. కాపీ చేసుకొని ఇప్పుడు సెల్ 1 ఇదే కదా కొత్త సెల్ మనం తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఇక్కడ డిఫరెన్స్ ఉందో చూసుకోవచ్చు. ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయంటే చూడు, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఈ రెండు కామన్గా ఉన్నాయి.
ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, కామన్ ఉంది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాడు, షార్ట్ చేసాడు. ఇది సిఏ, ఇది సిఏ. వాడు ఏం చేసాడు, దీన్ని తీసేసి దీన్ని కంట్రోల్ X చేసి కంట్రోల్ V చేసి ఇక్కడ ప్లేస్ చేసి ఈ రెండు షార్ట్ చేసాడు. ఏబి 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 సి ఏబి ఏబి అయిపోయిందా? ఏబిసి ఏబిసి ఈ ఏబిసిలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఈ పైన ఇది ఎక్స్ట్రా ఒక ట్రాన్సిస్టర్ ఉంది పీజీ అని, దాన్ని మనం కనెక్ట్ చేయాలి. సో దానికోసం వాడు ఏం చేశాడంటే దీని నుంచి దీనికి ఇక్కడ బ్రేక్ ఇచ్చేసాడు. కంట్రోల్ X కంట్రోల్ V. ఓకేనా? ఇది దీనికి కనెక్ట్ చేశాడు. ఇక్కడ ఇంకొక PMOSFET ట్రాన్సిస్టర్ తీసుకొని ఇంకో PMOSFET ట్రాన్సిస్టర్ ఇక్కడ కనెక్ట్ చేసి ఎక్స్ట్రా కనెక్ట్ చేశాడు అనమాట. దీని పేరు పీజీ అని పెట్టాడు ఎక్స్ట్రా. దాని పేరు పీజీ. ఇది ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? ఏబిసి మళ్ళీ ఏబిసి ఈ రెండు ఉన్నాయి. కిందకి వచ్చేసరికి ఇది ఉంది మళ్ళీ ఏబిసి, ఇవి కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏబిసి ఇది కామన్గా ఉంది, మళ్ళీ ఏబిసి కామన్గా ఉంది. కానీ మళ్ళీ ఇవి ఎక్స్ట్రా ట్రాన్సిస్టర్ ఉన్నాయి. ఈ సర్క్యూట్ మళ్ళీ మనం ఎక్స్ట్రా డ్రా చేయాలి. ఓకే. ఓకేనా?